నమస్కారం. అంతర్జాతీయ సాహితీ సాంస్కృతిక సేవా సంస్థ శ్రీ కళా వేదికల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన సాహితీ సభలో తెలుగు సాహిత్యంలో చేస్తున్న ఉత్తమ కృషిని మెచ్చి తణుకుకు చెందిన కవి అభ్యుదయ రచయితల సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు విఎస్వి ప్రసాద్ కు తెలుగు కీర్తి జాతీయ ప్రతిభా పురస్కారం అందించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ప్రసాద్ ను సన్మానించి అభినందించారు. తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రిలో 2 కోట్ల రూపాయలతో డయాలసిస్ యూనిట్ ను అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ వెల్లడించారు. పట్టణంలోని ఏరియా ఆసుపత్రిని బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. రోజురోజుకి డయాలసిస్ రోగులు పెరుగుతున్నందున దానికి అనుగుణంగా వసతులు సమకూర్చేందుకు నర్సాపురం ఎంపీ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ 2 కోట్ల నిధులు ఇవ్వడానికి అంగీకరించారన్నారు. ఆసుపత్రిలో వివిధ విభాగాలను ఆయన పరిశీలించారు. సేవలు అందుతున్న తీరుపై రోగులను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న నూతన భవనాల పనుల ప్రగతిపై సమీక్షించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె తాతారావు హాస్పిటల్ పురోగతిని ఎమ్మెల్యే శ్రీనివాస్ కు వివరించారు. ప్రజల్లో ఎలాంటి రిపోర్ట్ వెళ్తుందో ప్రభుత్వం మీద, ప్రభుత్వ హాస్పిటల్ అంటే రెస్పాన్సిబిలిటీగా ఉన్నారా లేదన్న దాని మీద చూడడానికి రావడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లు సాటిస్ఫాక్షన్ గా పనిచేస్తూ ఉన్నారు. ఇక డయాలసిస్ పేషెంట్లు పెరుగుతూ ఉన్నారు, నీట్ ఉంది. ఎంపీ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. దానికి కూడా మనకి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తానని ప్రామిస్ చేశారు. దాని కొత్త బిల్డింగ్లు ఎక్కడ పెట్టాలని చూడడం కోసం రావడం జరిగింది. కొత్త బిల్డింగ్ కూడా, హాస్పిటల్ బిల్డింగ్ కూడా త్వరలో ప్రారంభోత్సవానికి ఒక 3-4 నెలల్లో చేసే ప్రయత్నాలు కూడా మనం దగ్గర ఉండి చేయాలనే ఆలోచనతో మరి ఉన్నటువంటి అందరూ మనం పనిచేస్తూ ఉన్నాం. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా నా దృష్టిలో పెట్టండి, సూపరింటెండెంట్ గారు చెప్పండి, లేదా నా దగ్గర రండి. ఇమీడియట్ గా సాల్వ్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ నా ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లే చేయిస్తాను. దానికి మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. మీకు ఏ ఇబ్బంది ఉన్నా నాకు చెప్పండి, ఖచ్చితంగా మన టీం రెస్పాండ్ అవుతుందని కూడా మీకు తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వ హాస్పిటల్ మన హాస్పిటల్, మనకు సేవలు చేయడానికి ఉన్నదనే విషయాన్ని మీరు మర్చిపోవాల్సిన అవసరం లేదు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మీతో పాటుగా మన ప్రభుత్వం ఉంది. ఈయన వెంట జనసేన నాయకులు వర్తనపల్లి కాశీ, అడప ప్రసాద్, పాలూరు వెంకటేశ్వరరావు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు గాను నిర్వహించే జేఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష మొదటి విడత బుధవారం ప్రారంభమైంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా తాడేపల్లిగూడెం రూరల్ మండలం పెద్ద తాడేపల్లి గ్రామంలో గల శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం సాయంత్రం 2 పూట్ల పరీక్ష నిర్వహించారు. ఉదయం జరిగిన పరీక్షకు 219 మందికి 217 మంది, సాయంత్రం జరిగిన పరీక్షకు 221 మందికి గాను 220 మంది హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ రత్నాకర్ రావు తెలిపారు. మెయిన్స్ పరీక్షలు ఈ నెల 30 వరకు జరుగుతాయి. పరీక్షా కేంద్రం కోఆర్డినేటర్ నటరాజ్, సిస్టమ్ అడ్మిన్ కొల్లా సురేష్, టీసీఎస్ సంస్థ ప్రతినిధులు పరీక్షా నిర్వహణను పర్యవేక్షించారు. తూర్పు గోదావరి జిల్లా వార్తలు. 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఈ వేడుకల ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలిసే విధంగా శకటాలు ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ స్ఫూర్తిని పెంపొందించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎస్ మురళీకృష్ణులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. విద్యాభ్యాసంతో పాటు క్రీడా ప్రతిభను చాటుతూ కోనసీమ జిల్లా పేరు ప్రఖ్యాతులు జాతీయ స్థాయిలో ఇనుమడింపు చేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ క్రీడాకారులకు పిలుపునిచ్చారు. అమలాపురంలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో నిర్వహిస్తున్న కోనసీమ క్రీడోత్సవాలను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు మానసిక ఉల్లాసానికే కాదని జీవితాల్లో ఉన్నత స్థానాలు చేరడానికి దోహదపడతాయన్నారు. ఆటల్లో గెలుపు ఓటములు సర్వసాధారణమని, క్రీడా స్ఫూర్తిని అలవరుచుకొని రాణించడం వల్ల భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు మార్గం సుగమం అవుతుందని చెప్పారు. తొలుతగా జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి విద్యార్థుల విన్యాసాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, శాసనమండలి సభ్యులు కె సూర్యనారాయణరావు, జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం భాషా, ఆర్డీఓ కె మాధవీలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు.
జిల్లాలో అన్యాక్రాంతమైన దేవాదాయ శాఖ భూములను స్వాధీనం చేసుకుని ఉన్న భూములను పరిరక్షించాలని కలెక్టర్ కె వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో బుధవారం జరిగిన భూ పరిరక్షణ కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించి మాట్లాడారు. దేవాదాయ శాఖకు సంబంధించిన భూముల వివరాలను మండలాల వారీగా సమగ్ర నివేదిక అందజేయాలని పేర్కొన్నారు. అలాగే భూముల లీజును సక్రమంగా వసూలు చేయాలని, ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, అడిషనల్ ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు, డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వి హరిసూర్యప్రకాశ్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆడపిల్లలకు రక్షణగా ఉంటూ వారి విద్యాభివృద్ధికి అందరూ సహకరించాలి. భీమవరంలో సమాజానికి హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ప్రభుత్వాసుపత్రుల్లో సేవలను పెంచి పేదల ఆరోగ్యాన్ని పరిరక్షించాలి. తణుకు ప్రభుత్వాసుపత్రిలో వైద్యులకు సూచించిన కేంద్ర మంత్రి భూపతిరాజు. పాల్గొన్న ఎమ్మెల్యే ఆరిమిల్లి, జిల్లా కలెక్టర్లు. రోడ్డు నియమాలను పాటించడం ద్వారానే ప్రమాదాలను నివారించవచ్చు. తణుకు ఆర్టీసీ సభలో ఉద్బోధించిన బ్రేక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్. తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రిలో 2 కోట్లతో అభివృద్ది చేయనున్న డయాలసిస్ యూనిట్ వెల్లడించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. తాడేపల్లిగూడెంలో ప్రశాంతంగా ఆరంభమైన జేఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షలు. తూర్పుగోదావరి జిల్లాలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు కృషి చేయాలి. రాజమండ్రిలో అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు. క్రీడల్లో ప్రతిభను చాటుతూ పేరు ప్రఖ్యాతులను సాధించాలి. అమలాపురంలో విద్యార్థులకు హితవు పలికిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. అన్యాక్రాంతమైన దేవాలయాల భూములను స్వాధీనం చేసుకోవాలి. ఏలూరులో ఆదేశించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.